పిడికిలు బిగించండి గట్టిగా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రేపు ఎల్లుండి చేసే ప్రోగ్రామ్కి మనం ఏ విధంగా సక్సెస్ చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఆ రోజుల్లో కేసీఆర్ గారు సచ్చుడో బతుకుడో మన తెలంగాణ తెచ్చుడో అని మా మాటకి మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేసి ఆ రోజు మన దగ్గర రూపాయి లేకపోయినా కూడా మనము కష్టకాలంలో ఉన్నా కూడా కేసీఆర్ గారితో తోడు నీడగా నడిచి మనకు ఎవరు డబ్బులు ఇవ్వలే, మన సొంత డబ్బులు పెట్టుకొని మనకు ఏ పదవులు లేకపోయినా కూడా మనం పార్టీకి పనిచేసినాం. ఆ రోజుల్లో ఉద్యమంలో జైలుకి వెళ్ళినాము. ఆ రోజు రామ్నగర్ ఎలక్షన్ రోజు ఫస్ట్ డే రామ్నగర్లో ఎలక్షన్ అయినప్పుడు నాకు కాలు యాక్సిడెంట్ అయితే నరసింహారెడ్డి గారు నాకు గాంధీకి తీసుకెళ్ళి మార్నింగ్ దాకా ఏ పేషెంట్ని చూడనీయకుండా నాకే చూసేటట్టు నాకు అప్పుడు దాకా ఎవరికి ఏ పేషెంట్ని చూడనీయలేదు. కాబట్టి మేము తెలంగాణ గురించి జైలుకి వెళ్ళినాము. సీనన్నతో కూడా నేను చాలాసార్లు కొట్లాడినా. అప్పుడు సీనన్న టీడీపీలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు పార్టీ అంటే మాకు కొద్దిగా పార్టీ తెలంగాణ పార్టీ అంటే చాలా అభిమానము. ఏ విధంగా ఉన్నా కూడా మేము పార్టీ గురించి మేము ఏదైనా చేయనీకి రెడీ. మా మీరు ఇప్పుడు చేసే ప్రోగ్రాం కన్నా 100% అడ్డగుట్ట నుండి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకన్నా ముందు డే 1 నుండి కూడా అడ్డగుట్ట అంటేనే అది అడ్డగుట్ట అంటే ఏం గుట్ట, కేసీఆర్ ముందు నుండి అక్కడనే మనకు ప్రారంభించిండు. మాకు అడ్డగుట్టలే మొత్తం జైనింగ్ అక్కడికెళ్ళే జైనింగ్ అయినాము. మేము అన్నం దేనికి ఆశించకుండా ఫ్లోరో పట్లాలు కట్టుకొని మేము డీసీఎంలో వెళ్ళినాము. ఇప్పుడు దాకా సీనన్న కూడా చెప్పిండు. కాబట్టి మా తరఫు నుండి మా కార్పొరేటర్ గారి తరఫు నుండి ఎలాంటిది ఉండదు. మా తరఫు నుండి 100 కాదు, మీరు మినిమం ఇంకెక్కువనే. మేము డబ్బులకు ఆశపడం, కష్టపడి పని చేస్తాము. కాకపోతే ఒకటి గుర్తించండి, మేము ఒక ముందు నుండి డే 1 నుండి మీకు కూడా తెలుసు ఉద్యమం చేసినాము. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మాకు పదవులు ఇవ్వలేదు. నాతో పాటు నాగేష్ గారు కూడా చేసిర్రు. మేము జైలుకి వెళ్ళినాము. మాకు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మాకు నామినేట్ పోస్టులు కానీ ఏ పోస్టులు ఇవ్వలేదు. కాబట్టి మేము కష్టపడతాము. మేము దేనికి భయపడము. కొట్టనికి కూడా వెనుకపోము, సంపనికి కూడా వెనుకపోము. ఆ సీఎం ఒక లెక్క కాదు మాకు. అంటే కేసీఆర్ పక్కగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటుండేమో, కానీ వన్ తోలు తీసి ఎక్కడ ఆరేస్తామో మాకు తెలుస్తుంది. 100% ఆ పని చేస్తాం. రేవంత్ రెడ్డి ఎక్కువ నోరు జారుతున్నాడు. సీఎం హోదాలో ఉండి కూడా చాలా టంగ్ స్లిప్ అవుతుండు. ఆ హోదా లాంగ్వేజే కాదు వాడిది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మా కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆ బక్క చిక్కిన ఆయన ఏం చేస్తాడు అనుకుంటుండు ఆయన. కానీ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండు ఆ బక్క మనిషి. అది గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, జాగ్రత్త. ఎల్లుండి ప్రోగ్రాం ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు మమ్మల్ని అడ్డుకున్నా ఎవరికి సాధ్యం కాదు. అది ఎదుర్కొనే కెపాసిటీ మాకుంది. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము జైళ్ళలో కూడా వెళ్ళొచ్చి వచ్చినాం. కాబట్టి మేము ఈసారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అన్న, ఫెయిల్ కాదు, 100% సక్సెస్ అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అంత ఆతృత సరిపోదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంటు. రెండో, దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, డివిజన్కు 500 వస్తామా 200 కాదు, 100నే రాండి. 100 కంటే ఎక్కువ అవసరం లేదు. ఆ 100 మంది ఉంటేనే పండగలాగా చేసుకోవచ్చు. కాబట్టి డివిజన్కు 100 మంది రండి. ఇప్పుడు గౌరవనీయులు మరో సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు